ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇవాళనైతే గారప్పల వీడియో తీస్తున్నాం. లాస్ట్ వరకు అయితే చూసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మనైతే అప్పలకైతే అట్ని రెడీ పెట్టుకుంది. ఏం చెప్తున్నా అమ్మ ఇప్పుడు ఫస్ట్ గారప్పలని నాకు కూడా తెలుసు కానీ ఏమేమి వేసి దంచుతున్నావో చెప్పు. జీలకర్ర ఇంకా 1 minute ఆగంటే ఇది ఫుల్ వీడియో అవుతుంది. భూమి అంతసేపు అవుతుంది. ధనియాలు అంటే కొత్తిమీరలు ఫ్రెండ్స్. మా అమ్మ స్టైల్గా చెప్తుంది. ఫోన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? అలా అలా దంచుకోవాలని మాకు కూడా తెలుసు. దంచుకోవడం చేతగాని వాళ్ళు అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా ఇలా ఇంకా చిన్న రోకలట. అప్పాలు అలా పెరిగేందుకే పెరుగు డబ్బా పెట్టిన మరి పెరుగు డబ్బా పెట్టిన అలా కారప్పుడు పోసుకుందా. స్నూపీకి డబ్బాలు వేస్తే అవన్నీ మంచిగా ఇట్లా పని చేస్తాయి. మీరు కూడా ఇట్లా డబ్బా చెడి నువ్వే కాదు, ప్రతి ఇండియన్ మమ్మీ ఇలానే చేస్తుంది. ఏ డబ్బా మారేది. మీ మమ్మీలు కూడా వింతేనా ఫ్రెండ్స్? ఎల్లిపాయలట, కొత్తిమీరలు, జీలకర్ర, ఎల్లిపాయలు 3 కలిపి దంచుకోవాలి. ఎల్లిపాయ అంటారు, ఎల్లిగడ్డ అంటారు, ఇష్టం అది. పేస్ట్ చేసుకోవాలి. మా అమ్మ పేస్ట్ పట్టేలో అయితే అంతవరకు వెయిట్ చేయండి. ఉల్లిగడ్డ కూడా అందులోనే వేసుకుంటుంది ఫ్రెండ్స్. 2 వేరు పట్టచ్చు, బట్ మా మమ్మీ కలిపే దంచుతుంది. దంచుకోవడం అయితే కంప్లీట్ అయింది. దాన్ని పక్కకు తీసి అయితే పిండి కలుపు ఫాస్ట్ గా. బియ్య పిండి అని అందరికి తెలుసులే. చాలు కొద్దిగా. నువ్వే ఒక్కదాని తినడు. నేను తినను. అగో ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆగం బ్యాచ్ అండి మా మమ్మీ. నాకన్నా ఎక్కువ ఆగం. ఇక పోయిందేదో పోయింది కానీ పిండి అయితే కలుపు. ఆగుతున్నాయి టురుకుతలే. ముందుగానైతే కరివేపాకు, ఆకుపాకు, కరివేపాకు, కళ్యామాకు. నేను కళ్యామాకు అంటా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఒక అతను నవ్వుతాడు కళ్యామాక అని. వాళ్ళు కరివేపాకు అంటారు, నవ్వుతాడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర. కొత్తిమీర, కళ్యామాకు, కొత్తిమీర, ఇంకా ఉల్లాకి ఎల్లాకి 2 వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు ఫ్రెండ్స్. ఇలా గాలిస్తలే. అవునా? నేను ఎప్పుడు చూడలే. నేను ఎటు అయినా. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ ఎవరు మెసేజ్లు చేసేదాన్ని? పని పాట లేని వాళ్ళట ఫ్రెండ్స్. అది స్నాప్చాట్ నోటిఫికేషన్. కారప్పుడైతే మీ మమ్మీలు ఎంతో మంది మీకు పెట్టేవాళ్ళు. ఎప్పుడు మా శివానికి అయితే నేను రోజు పెట్టేదాన్ని. నాకెప్పుడు పెట్టలేదు. కాకపోతే ఒకటి గుర్తుంది, చిన్నప్పుడు ఉరికిచ్చి కొడితే మోకాళ్ళు 2 వలిగినాయి ఫ్రెండ్స్. దంచుకున్న పేస్ట్, పెట్టుకున్న శనగపప్పు. అప్పాలు చేద్దాం అన్నదాన్ని బొబ్బరి పప్పు తేవద్దా? బొబ్బరి పప్పు నువ్వు చెప్పినావా? నువ్వు లిస్టులు రాసిచ్చినాయి. నేను వంట మాస్టర్ నీకు చెప్పిన. పసుపు అయితే మర్చిపోయింది, అది వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో కామెంట్ పెట్టండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందరూ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి వెంటనే గంట కొట్టేసేయండి. గుళ్ళో గంట ఎట్లా కొడతారో మన వీడియో కింద గంట కూడా అట్లా ఫాస్ట్ గా కొట్టేసేయండి. వాటర్ పోసుకుంటానైతే ముద్దలా కలుపుకోండి. పిండి కలుస్తలేదని పెద్ద తట్టలకైతే షిఫ్ట్ చేసింది పిండిని. అది సేమ్ ఉంది. 2 చేతుల వాటి విసుకు గట్టి. ఎందుకు వీడియోలో చూస్తే వాళ్ళు అనుకుంటారు కదా, ఒకటే చేతాడు కలుపుతున్నాగా. మరి ఇంకో చేతికి అయింది. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇక తొందరగా ఇప్పుడైతే పెద్ద తట్టలు వేసినాక గారప్పలు అయితే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఒత్తుకొని కాల్చుకుంటే కరకరలాడి గారప్పలు రెడీ అవుతాయి. పిండిని అయితే ఇట్లా ముద్దలు చేసుకోవాలి. ఇక పని తప్పించుకుందామంటే ఎప్పుడు నాకే పని పెడుతుంది, అడ్డంగా దొరికిపోతుంది. ఇట్లా ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. కవర్కు ఈ బాల్స్ అయితే ఇందులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసుకొని ఇట్లా మూసేసి, అయ్యో ఇది అత్తలేదు కానీ అప్ప పర్ఫెక్ట్ కాదు, మనకు రాదనుకోకండి. ఈ కవర్ ఇంత పెద్దది ఇచ్చినాం. ఇట్లా ఒకసారి చేసుకోవాలి. ఓకే రైట్. ఫస్ట్ అప్ప ఫెయిల్ అయింది అనుకుంటుంది.
నీకు అప్పాలు ఇంకా వేయచ్చు, అది మంచిగా వేయలేవు సాపు అంతా. అట్లా పప్పు దొడ్డ వేసినా విరుగుతాను. మరి బబ్బేరు పప్పు అందుకేదే అన్న. నాకైతే రాలే ఫ్రెండ్స్, మా అమ్మనైతే ట్రై చేస్తుంది. మరి మా అమ్మకి వస్తే ఇక నేను కాలవడం చేయాలి, ఎందుకంటే ఇవాళ రారు. ఓకే చేయడానికి వస్తారు చెప్పండి, మీ బిడ్డ ఉందిగా, మీ బిడ్డ కూర్చుంటే మేము చేయాలా అనుకుంటారు. ఇక మా అమ్మకి చేయడం రావాలి దేవుని దయ వల్ల. తొందర చెయ్యు, నీకన్నా వస్తారా చూద్దాం. నా పట్టర్ ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. మరి పిండి ప్రాబ్లమో నా ప్రాబ్లమో ఇప్పుడు తెలుస్తుంది. మంచిగా వచ్చిందని రాలేదు నాకు తెలుసు. అయితే నీకు వస్తే ఏం లేదు, కంచుడు కడ కూర్చుంటా, కాలుతా అటు ఇటు అటు ఇటు తీస్తే తెలుస్తుంది అప్పు ఎట్లా వచ్చిందని. చూసినావా అలా పప్పులు అన్నీ ఎగిరిపోతున్నాయి, పొక్కలు పడుతున్నాయి. వచ్చింది అప్ప, హోల్ పడింది అప్పకి చేసుకోకుండా. ఇక అట్లనే చెయ్యి, కాల్చుకో సరేనా. అత్తగారింటికి అయినాక అత్త నేను సినిమా చూస్తా, నువ్వు అప్ప చెయ్యు అని అన్న. అందుకే అత్తలేని వాళ్ళని చేసుకుంటా. ఇలా అత్తలేని వాళ్ళు ఉంటే, అత్తలేని కొడుకులు ఉంటే కామెంట్ చేయండి, పెళ్లి చేసుకుంటా. లేదు మా అత్త ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నట్టు, లేకపోతే నన్ను అర్థం చేసుకుంటా. అర్థం చేసుకోవాలి అత్తని. అరే అదే నన్ను అర్థం చేసుకుంటుంది అంటున్నా. పాప మా కోడలికి రావు అప్పాలు చేసుడు, నేను చేసి పెడతా అని. ఓకేనా? అట్లా ఎవరు ఉండరు. ఎందుకుండరు, ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, ఆమెకు ఒక బిడ్డ ఉంటే ఆమెను అర్థం చేసుకోదు, అట్లా నన్ను కూడా అర్థం చేసుకున్నాను. పాయలు వాడతారు, మీరేం నూనె వాడతారు? అది గైస్ నూనె అయితే మీరు వేసుకున్నా, ఇదంతా వేసి పంపించారు మా అమ్మ. మళ్ళీ కింద మీద ఎవరైతే అప్పాలు చేస్తున్నాం, మా అప్పాలు తిప్పాలు అయితే ఇట్లా ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి. గోల్గా పాయలు కవర్ అయితే పెట్టి చేస్తాను, అట్లా అట్లా మంచిగా వస్తాను ఫ్రెండ్స్. ఆ సన్న ఉండు కవర్ రానట్టున్నాయి, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. మా అప్పాలు చేయడానికి అయితే నాన్న తిప్పలు పడతాను ఫ్రెండ్స్. ఇక అప్పాలు చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. ఈ కవర్ని ఇట్లా తీసుకపోయి ఇట్లా వేస్తే అయిపోతాయి. ఈ అప్పాలు చేసుకుంటే నేను కష్టపడితే మెడ నొప్పులు, కాళ్ళు నొప్పులు అని మా అమ్మనైతే బర్ర తిన్నట్టు తింటుంది కూర్చుండి అప్పాలు చేసుకుంటా ఫ్రెండ్స్. నాకేమో ఒత్తి లేక మెడలన్నీ నొత్తున్నాయి. ఫైనలీ అప్పాలు చేయడం అయింది ఫ్రెండ్స్. ఫుల్ నడుము వస్తుంది. మా అమ్మనైతే ఇంకా కాలుస్తుంది. చేయడం అయితే కంప్లీట్ అయింది. కింద మీద పడైతే చేసిన ఫ్రెండ్స్. ఫైనల్గానైతే అప్పాలు అయితే టేస్ట్ చూద్దాం. తరకారీలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. తినంగా ఏమనిపిస్తలేదు, చెయ్యంగానే అన్నీ అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.